ఫ్యూచర్ ఇంటెన్షన్ పాస్ట్ వెళ్దాం. నిన్న మనం మాట్లాడుకున్నాం. ఇంటెన్షన్ ఉంటుంది, ఫ్యూచర్ ఇంటెన్షన్ పాస్ట్. She said that she would call me later. చెప్పచ్చా? ఫ్యూచర్ ఇంటెన్షన్ ఇన్ పాస్ట్. ఆమె అనుకుంది ఫ్యూచర్లో కాల్ చేస్తాను. She said that she would call me, అంటే she wanted to call me. ఆమెకు ఒక ఇంటెన్షన్ ఉంది కదా, ఇంటెన్షన్. వన్ సెకండ్. సరే, ఇది మనం పాస్ట్ లో నిలబడి అనుకుంటున్నామా? అవును, స్టాండింగ్ ఇన్ ద పాస్ట్ షీ హ్యాజ్ ఎ ఫ్యూచర్ ఇంటెన్షన్. అది కూడా రాస్తాను. స్టాండింగ్ ఇన్ ద పాస్ట్ షీ హ్యాడ్ అ ఫ్యూచర్ ఇంటెన్షన్. మనమే కొనిపెట్టుకోండి. నాకు తెలిసి ఎక్కడ బుక్స్ కూడా ఉండవు అనుకుంటాయి కదా, ఇక్కడ ఏ బుక్స్ లో కూడా రాసి లేవు, మనమే రాస్తున్నాం అలాగా మనం అర్థం చేసుకోవడానికి. అండ్ అంటే షీ వాంటెడ్ టు డూ ఇన్ ద ఫ్యూచర్ దాట్ ఇట్ వుడ్ రెయిన్. వర్షం పడుతుందని నేను అనుకున్నాను అంటాం కదా, అంటామా? అంటే నేను పాస్ట్ లో అనుకున్నాను. ఫ్యూచర్ ఇంటెన్షన్, మై ఫ్యూచర్ ఇంటెన్షన్ రెయిన్ పడుతుందని నేను అనుకున్నాను. అంతే. ఓకే. ఈ ప్రామిస్ చేశాడు దాట్ అతను ఫినిష్ చేస్తానండి. హీ వుడ్ ఫినిష్ ద వర్క్ బై టుడే. చెప్పచ్చా? హీ ప్రామిస్ దాట్ హీ వుడ్ ఫినిష్ ది వర్క్ బై టుడే. ఈ రోజు కల్లా పూర్తి చేస్తానని ప్రామిస్ చేశాడు. అంటే హీ వాంటెడ్ టు కంప్లీట్ ద ప్రాజెక్ట్, హీ వాంటెడ్ టు ఫినిష్ దట్ వర్క్ బై టుడే. అతని కల్లా చేయాలని అతనికి ఒక ఇంటెన్షన్, ఫ్యూచర్ ఇంటెన్షన్ ఉంది పాస్ట్ లో. నేను నమ్మాను ట్రైన్ వస్తుందని చెప్పి, ఆన్ టైంలో నేను నమ్మాను ట్రైన్ వస్తుందని చెప్పి. బిలీవ్డ్ ఉంది కదా, బిలీవ్ కూడా తీసుకుంటా. చాలా మంది ఒమిట్ చేస్తారు దట్ ఇక్కడ. I believe that the train would come on time. Or arrive కూడా చెప్పొచ్చు కదా, ఆన్ టైం వస్తుంది. మాకు తెలుసు అతను గెలుస్తాడని. I know that. We knew that. We knew that he would. We knew that he would win the game. Win the game. సరే, ఇక్కడ వేటూనే వస్తుంది కదా సార్, వే న్యూ అన్నది. ఎందుకంటే ఫ్యూచర్ ఇంటెన్షన్ పాస్ట్ కదా, పాస్ట్ లో మొత్తం. అవును సార్, అవును. మనం ఏమనుకుంటే డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఇవన్నీ చెప్తుంటారు కదా. వీళ్ళు ఏంటో అర్థం కదా నాకు. అర్థం చేసుకుంటే సరిపోతుంది కదా.